ప్రభు ఈరోజు మీ అందరితో మాట్లాడునుగాక. ఆమెన్ అంటారా? కొంచెం సౌండ్ పెంచుతారు నాన్న, కొంచెం. జీసస్ ఏసు రక్తం చే. దేవుని బిడ్డలారా, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆమెన్ అంటారా? అనరా? ఉన్నాడు అని నమ్మే వాళ్ళు మాత్రం ఆమెన్ అనండి. ఎందుకంటే ఎలా చెప్తావయ్యా ఉన్నాడు అని? ఎలా చెప్తారు ఉన్నాడని? దేవుడు ఉన్నాడని ఏదో నేను చెప్పమన్నానని చెప్తున్నారా? మీరు గ్రహించి చెప్తున్నారా? ఎందుకు, ఎలా గ్రహించి చెప్తున్నారు? దేవుడు తన వాక్యంలో ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడుంటారో వారి మధ్యలో నేను ఉంటానని ఆయన మాటిచ్చాడు. మాటిచ్చిన దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఉన్న దేవుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి ఇచ్చి వెళ్తాడు. ఆమేన్. ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు ఒకవేళ వట్టి చేతులతో వచ్చారేమో, దేవుడు మిమ్మల్ని మాత్రం తిరిగి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో పంపించడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పిన మాట అదే. దేవుడు వారిని వట్టి చేతులతో వెళ్ళనివ్వలేదట. వాళ్ళనే వట్టి చేతులతో పంపించలేదంటే మిమ్మల్ని కూడా వట్టి చేతులతో ఆయన పంపించడు. ఈ 2వ రోజు, ఈ రాత్రికాల సమయంలో, ఈ 2వ రోజు కూడిక ద్వారా మీరందరూ ఆశీర్వదించబడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు దీవించబడబోతున్నారు. హల్లెలూయా. మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళబోతున్నారు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను. అనేకులు విడుదల పొంది వెళ్ళబోతున్నారు. అనేకులు స్వస్థత పొందుకొని వెళ్ళబోతున్నారు. అనేకుల యొక్క దయ్యాలలో నుండి విడుదల పొందబోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, వట్టి చేతులతో ఎందుకు పంపించడు? సర్వసాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి కుమార్తెలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు కదా, పెళ్ళిళ్ళు అయిన వారు ఉన్నారు. ఎప్పుడైనా అత్తగారి నుంచి అమ్మగారింటికి, అమ్మా నాన్న ఇంటికి వెళ్తారా? చెప్పండి, వెళ్తారమ్మా? సరే, వెళ్ళేటప్పుడు ఒకవేళ ఖాళీగా వెళ్తారేమో, కానీ అమ్మా నాన్న దగ్గర నుండి తిరిగి మళ్ళా వచ్చేటప్పుడు వట్టి చేతులతో వస్తారా? వాళ్ళు ఏమైనా ఇచ్చి పంపిస్తారా నీకు? చెప్పాలమ్మా. కొందరు దొంగలు ఉన్నారులేండి, అత్తగారింట్లో ఉండేదన్నీ సాగనంపించేస్తుంటారు ఆడికి, అమ్మగారింటికి. అది వేరే రూట్లే. నేను చెప్పేది ఏంటంటే, అమ్మగారు కూడా ఏం చేస్తుందంటే, అయ్యో నా కూతురు వచ్చింది ఎట్టా అని చెప్పి ఏమేమి ఉందో ఆ ఇంట్లో ఏమేమి చేర్చిపెట్టిందో అవన్నీ బ్యాగ్లో ఇచ్చి ఏం చేస్తుంది? పంపిస్తుంది. అమ్మా నాన్నే నిన్ను ఖాళీగా పంపించక నిన్ను చేతి నిండా బరువులు మోసుకునేటట్టు నిన్ను సాగనంపి బస్సు ఎక్కించి నిన్ను ఇంటికి పంపిస్తున్నారంటే, దేవుని దగ్గరికి వచ్చావు, పరమ తండ్రి దగ్గరికి వచ్చావు. ఆ పరమ తండ్రి నిన్ను వట్టి చేతులతో పంపించేస్తాడా నాయన? ఆమేన్. కాబట్టే ఈరోజు ఈ కూడిక, నేను సేవకుడిగా చెప్తున్నాను, ఎంతో ప్రయాసపడి దైవజనుడు ఈ కూడికను ఏర్పాటు చేశారు. ఏమో అందరు సేవకుల్లాగా ఆయన కూడా కాలు చాపుకొని పడుకుంటే ఎవరు అడగబోతారు? చెప్పండి. ఏం పాస్టర్ అయ్యా ఎందుకు ప్రార్థన పెట్టలేదని మీరేమన్నా అడగబోతారా? వేరెవరిని అడగబోతారా? ఏం ఆయన భారం ఏంటి? ఆయన ఆశ ఏంటి? ఆయన తపనేంటి? కాబట్టి ఎలాగైనా ప్రజలు విడుదల పొందాలి, ఎలాగైనా ప్రజలు రక్షించబడాలి, ఎలాగైనా అనేకులు దేవుని సన్నిధికి రావాలి, అనేకులు దేవుని దగ్గరికి చేర్చబడాలి అన్న ఒక గొప్ప ఆశ, ఉద్దేశంతో ఆయన కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. అది నెరవేరాలా? ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ. దయచేసి, నాకు చిన్న అలవాటు ఉంది, మీ ఫోన్లన్నీ కొంచెం సైలెంట్లోనే పెట్టుకోండి, ఆఫ్ చేసుకోండి. దయచేసి మధ్యలో లేచి వెళ్ళబాకండి. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి, దేవుడిచ్చిన పిల్లలు. నా వాక్యం అయ్యేంత వరకు కదలబాకండి. మీకు చేతులెత్తి మీకు దండం పెడుతున్నా. అమ్మ పిల్లలు కూర్చోండి అన్న, కదలబాకండి, మాట్లాడకండి. ఒకవేళ పిల్లలకు నిద్ర వస్తే నిద్రపుచ్చేయండి. వాళ్ళకి ఆకలేస్తే వాళ్ళకి మీరు ఏమైనా చాక్లెట్ బిస్కెట్ తెచ్చుంటే వాళ్ళకి పెట్టేసి నీళ్ళు దాపిచ్చేసి పడుకోరా అని అంతే. ప్రార్థన అయిన తర్వాత లేపు, మళ్ళీ అన్నం పెట్టు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని సన్నిధి. నాన్న చెప్పండి, ఇది ఏది నాన్న? జాతర కాదు ఇది. చెప్పండి, ఇది జాతర కాదని చెప్పండి. జాతరలో ఏం జరుగుతుంది తెలుసా? మీకు చూసింటారు కదా,
ఒకడు ఆ పక్క పీ అని పోతుంటే ఒకడు డమ్మని కొడతా అంటే ఒక్కొక్కడు ఏదేదో ఇంకా జరుగుతూ ఉంటుంది ఓ అని. కాబట్టి ఇది జాతర కాదు, కాబట్టి ఇది యాత్ర. ఇదేమిది ఏం యాత్ర అంటే పరలోకానికి తీసుకెళ్ళే యాత్ర ఇది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీతో మాట్లాడాలి. దయ ఉంచి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. దయచేసి తలలు వంచి, మీరు కళ్ళు తెరచి ప్రార్థన అన్నా కూడా కళ్ళు తెరుచుకొని చూస్తుంటారు కొంతమంది. అలా ఉండకూడదు. దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ రాత్రి ఇల్లు వదిలి, కుటుంబం వదిలి, పిల్లల్ని వదిలి, లేకపోతే పనులన్నీ వదిలి నీ సన్నిధికి వచ్చి కూర్చున్నా, నాకేమి ఇవ్వబోతావు, నాకేమి ఇచ్చి పంపించబోతావు? ఎప్పుడు గుర్తుపెట్టుకొని, నేను దేవుని సన్నిధికి వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని వెళ్తున్నానని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు కొంచెం ఆలోచించండి. నేను ఈరోజు తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని దీవెనలతోనే వెళ్ళాలి. ఈరోజు నేను విడుదల పొంది వెళ్ళాలి. ఈరోజు నేను స్వస్థత పొంది వెళ్ళాలి. ఈరోజు నా జీవితంలో మేలు పొందుకొని వెళ్ళాలి. కాబట్టి ప్రభువా నాతో మాట్లాడండి, అడగండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ. నన్నారే ఆ పిల్లలు నన్నారే. అందరు కళ్ళు మూసుకొని నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను కొంచెంసేపు జీసస్ యేసు రక్తం చే, యేసు రక్తం చే, యేసు రక్తం చే. ప్రభువా నీ సన్నిధి దిగిరాని తండ్రి, నీ సన్నిధి దిగిరాని తండ్రి, నీ ఆత్మ ఇక్కడ దిగిరాని తండ్రి, నీ ఆత్మ ఇక్కడ సంచరించని. జీసస్ అయ్యా తాకండి, ఒక్కొక్కరిని తాకండి, తాకండి. నీ సన్నిధి ఇక్కడ దిగి రావాలి, నీ ఆత్మ ఇక్కడ దిగి రావాలి పరిపూర్ణంగా. మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసయ్యా ఇంకొక్కసారి. మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసయ్యా ఇంకొక్కసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. యేసయ్యా నీవు మాట్లాడితే, అయ్యా యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను. బలహీనమైన నేను బలము పొందుకున్నాను. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుచూ ఉన్నాను. బలహీనమైన నేను బలము పొందుకున్నాను. మాటలే రాని నేను పాట పాడుతున్నాను, మాటలే రాని నేను పాట పాడుతున్నాను. యేసయ్యా మాట్లాడు, చెప్పండి యేసయ్యా. అందరూ నోరు తెరచి యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు.
బలహీనమయ్యాను మాట్లాడవా. పరిశుద్ధ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఏ స్థితిలో వచ్చున్నారో మీరు ఎరిగిన దేవుడవు. వచ్చిన వారందరిని దర్శించాలి మీరు. ఈరోజు ప్రతి ఒక్కరూ నీ దర్శనాన్ని చూడాలి. ప్రతి ఒక్కరు విడుదల పొంది వెళ్ళాలి. ఎవ్వరు ఖాళీగా వెళ్ళకూడదయ్యా. నీ దాసుడు నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నీ మాట ప్రకటించడానికి, మీ పక్షంగా మీ మాటలు చెప్పడానికి నిలబడి ఉన్నాను. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. గుండె పగలి వచ్చున్నారు బిడ్డలు, కన్నీటితో వచ్చున్నారు నీ బిడ్డలు. వారితో మీరు పలకరించాలి, వారితో మీరు పలకరించాలి, వారితో మీరు మాట్లాడాలి. యేసయ్యా, మీ కార్యాలు జరగాలి, ఇక్కడ మీ క్రియలే జరగాలి. శత్రువుని బంధిస్తున్నాను యేసు నామములో. అపవాది సాతానా, యేసు నామములో ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళి పోని ఆజ్ఞాపిస్తున్నాను. Go in the name of the Lord Jesus. Jesus, Jesus. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో నీ కార్యాలు జరిగించమని, వినగలిగిన చెవులను బిడ్డలకు దయచేయమని, ప్రతి వారి హృదయాన్ని తెరవండి, కన్నులను తెరవండి, చెవులను తెరవండి. నీ మాటలు నేరుగా హృదయంలోకి వెళ్ళడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్, అందరు కూర్చుందాం దయచేసి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ 2 రోజుల కూడికల కొరకాయ సేవకులు ఆహ్వానించినప్పుడు దేవుని దగ్గర మొర్రపెట్టి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ ప్రాంతానికి వెళ్తున్నాను, దైవజనులు కూడా నేను ఎవరో తెలియదు, నేను ఎట్లా వాక్యం చెప్పదాను కూడా తెలియదు, అయినా వాక్యం చెప్పడానికి పిలిచాడు. నేనేం చెప్పేది, నేనేం మాట్లాడేది ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభు మీ అందరినీ నా కళ్ళ ముందు తీసుకొచ్చి నిలబెట్టాడు. దేవుని సేవకుడుగా చెప్తున్నాను, అనేకులు గుండె పగిలి వచ్చున్నారు, అనేకులు గుండెలు గాయాలై వచ్చున్నాయి, అనేకులు కన్నీళ్లతో వచ్చున్నారు. నా బిడ్డలకు చెప్పు. ఏం చెప్పమంటావు ప్రభువా? నా బిడ్డలు సమాధానం లేకుండా వచ్చి ఉన్నారు, నా సమాధానాన్ని ప్రకటించన్నాడు దేవుడు. ఈరోజు నేను చెప్పబోయే వాక్యాంశము నా ప్రభు ఇచ్చి పంపించింది, మీతో చెప్పమనింది, మీతో మాట్లాడమనింది. సమాధానమును గురించి ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. దేవుని బిడ్డలారా, సమాధానము అంటే ఎందరి కుటుంబాలలో సమాధానం ఉంది? ఎవరికి సమాధానం ఉంది? సమాధానము అంటే ఏంటి నాన్న? జవాబు అనబాకండి. సమాధానం అంటే ఇంకొక పర్యాయ పదం, అది జవాబు అనేటువంటిది. సమాధానము అన్నటువంటి పదం బైబిల్ గ్రంథంలో కూడా చాలాసార్లు రాయబడింది. హీబ్రూ పదంలో ఆ సమాధానము అన్న మాటకి షలోమ్ అని రాయబడింది. ఏం రాయబడింది? షలోమ్ అన్నటువంటి మాట రాయబడింది. ఈ పదాన్ని, ఈ షలోమ్ అన్నటువంటి ఆ మాటకి ఇంకా పరిపూర్ణంగా దేవుని యొక్క తెలుగులో మనము దాన్ని అర్థం చేసుకోవాలంటే సంపూర్ణమైన క్షేమాభివృద్ధి, పూర్ణ శాంతి అని కూడా చెప్పచ్చు. చెప్పండి, ఏమేమి? సంపూర్ణమైన క్షేమాభివృద్ధి, పూర్ణ శాంతి. అయ్యా దయచేసి కొంచెం చెప్పనండి అమ్మలారా, నా మాట వినండి. ఈరోజు మీకు లేనిదేదో, ఈ లోకం ఇవ్వలేని దాన్ని నా ప్రభు ఇచ్చి పంపించబోతున్నాడు. మీ గమనమంతా వాక్యం మీదే ఉంచండి. ఇంతసేపు ఉన్న దానికన్నా ఈరోజు చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబాలలో ఏమి లేదో అది ఇచ్చి పంపించబోతున్నాడు. హృదయాలలో ఏమి లేదో అది ఈరోజు నా ప్రభు ఇచ్చి పంపించబోతున్నాడు. ఈ సమాధానము అసలు మనుషులకి ఇంపార్టెంటా? కావాలా? అవసరమా? ఇది చెప్పండి నాయనా. మనుషులకి సమాధానం కావాలా వద్దా? చెప్పండి. ఇది అవసరమా? మనకు అవసరమా? ఈరోజు నేను, నా ఇల్లు, నా కుటుంబం సమాధానంగా ఉన్నాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. ఒక్క
ఒక్కరు లేదు, ఎవరు లేదు. ఇప్పుడు వాస్తవంగా దేవుని నమ్మిన వాళ్ళే ఇలా ఉంటే దేవుని నమ్మని వాళ్ళ పరిస్థితి ఇంకెట్లా ఉంటుంది? వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటుంది? ఇంకా సమాధానం లేకుండా ఉన్నారు, ఇంకా సంతోషం లేకుండా ఉన్నారు, ఇంకా నెమ్మది లేకుండా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పుచున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రజలలో ఏమి లేదంటే సమాధానము లేదు అన్న సంగతిని దేవుడు చూశాడు. పరలోకమందున్న దేవుడికి బాగా గుర్తెరిగాడు. అందుకనే ఇర్మియా గ్రంథంలో, దయచేసి బైబిల్ గ్రంథం నాకు చదివి కొంచెం సహాయం చేయండి నాన్న, త్వరగా. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్యాన్ని దయచేసి ఒక్కరు నాకు చదివి సహాయం చేస్తారా? ఏంటంటే, మా సమాధానము లేని సమయమున సమాధానం అని వారు చెప్పుచు, ఎవరో చెప్తున్నారంటమా, ఏమి లేని సమయమున, చెప్పండి, సమాధానం లేని సమయమున ఏమంటున్నారంట? సమాధానం అని చెప్పుచు నా జనుల గాయములను పైకి మాత్రమే ఏం చేస్తున్నారట? బాగు చేస్తున్నారు. పైకి. సమాధానం లేని సమయములో, సమాధానం లేని రోజున సమాధానం ఎట్లా చిన్న బిడ్డను ఇది చేసినట్టు అటు పోయేలోపు మళ్ళీ ఏమవుతుంది? ఈరోజు మనుషులలో సమాధానము లేని సంగతి సాక్షాత్తు దేవుడు చూశాడు. కాబట్టి ఎవరైనా మనుషులు ఏమైనా సమాధానం ఇస్తారేమో అని చెప్పి సమాధానమును ఇచ్చే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇస్తారని చూస్తే పైకి ఏం చేస్తున్నారంట? సమాధానం అంటున్నారట. వాళ్ళ హృదయాలు పైకి కడుతున్నారు, గాయాలైపోయి ఉన్నాయి, గుండెలు బద్దలైపోయి ఉన్నాయి, గుండెలు పగిలిపోయి ఉన్నాయి, హృదయాలు పగిలిపోయి ఉన్నాయి. సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా కుటుంబాలు చిందరవందరైపోయి ఉన్నాయి, కుటుంబాలు పాడైపోయి ఉన్నాయి. అనేక దినాలుగా సమాధానం లేకుండా ఎన్నో రోజులు తిండి తిప్పలు మానేసుండావు. అన్నం తిన్న రోజులు లేవు. ఏం మా తినలేదా అంటే, ఏం తినేది కొంపలో అన్నావా? అన్ని చికెన్ ఉంది, మటన్ ఉంది, బిర్యానీ కూడా చేసుకున్నావు. బర్త్డే రోజే గొడవలు వచ్చేసింది, సమాధానం పాడైపోయింది. నీ మ్యారేజ్ రోజే నీ కుటుంబంలో గొడవలు వచ్చేసింది, సమాధానం కోల్పోయావు. అన్ని చేసిందంతా కుక్కకేసావు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉంది, నెమ్మది లేకుండా ఉంది, నెమ్మది కరువు అయిపోయింది. అనేక మార్లు నెమ్మది లేకుండా గాయపరచబడిన హృదయాలతో, కన్నీళ్లతో నీవు నిలిచిన రోజులు నా దేవుడి రాత్రి చూపిస్తున్నాడు. ఇక్కడ అనేక మంది కూర్చొని ఉన్నారు. నువ్వు కన్నీళ్లతో ఉన్న రోజులు, నువ్వు వేదనతో ఉన్న రోజులు, నువ్వు బాధపడుతూ ఉన్న రోజులు, సమాధానం లేకుండా నేను ఎక్కడైనా పోయి చచ్చిపోతే బాగున్ను, నేను చచ్చిపోతే నా செத்தானல்லா இருக்கும், வேண்டாம் இந்த வாழ்க்கை எனக்கு என்று சொல்லி அநேக நாட்களாய் நீ கண்ணீர் வடித்த கண்ணீரை கர்த்தர் பார்த்து கொண்டிருக்கிறார். అన్బు సహోదరునే, సహోదరియే, నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీకు ఏది లేదో సాక్షాత్తు దేవుడు చూశాడు. కాబట్టి మనుషులు మాత్రం ఇవ్వలేకపోయారు. ఎవరిస్తారు సమాధానం చెప్పండి? ఎక్కడ దొరుకుతుంది నీకు సమాధానం? మనుషులు సమాధానాన్ని వెతుకుతున్నారు, నెమ్మదిని వెతుకుతున్నారు. ఎక్కడ పోయి? పార్కుల్లో పోయి కొంతసేపు, కొంతమంది బీచ్లకు వెళ్ళి, కొంతమంది అక్రమ సంబంధాల దగ్గరికి వెళ్ళి, ఇంకొంతమంది ఏమిరా తాగుతున్నావే అని అడిగితే, ఏడా కొంపలో, ఏడ నా భార్య దగ్గర, ఏడ పిల్లల దగ్గర, ఈ కష్టాలు తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక మనస్సులో ఏమీ లేదంట, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఏం చేస్తున్నాడట? తాగుతున్నాను అంటున్నాడు. తాగేదానికి కారణం ఏంటంటే సమాధానం లేదు. నీ కన్నిటికి కారణం సమాధానం లేదు. ఈ సమాధానం లేకుండా నీ కుటుంబం అల్లాడుతున్నది సాక్షాత్తు దేవుడు చూశాడు. ఇప్పుడు ఈ లోకానికి సమాధానం కావాలా, ఈ లోకానికి శాంతి కావాలా, అనగా లోకంలో ఉండే ప్రజలకి సమాధానం, సంతోషం కావాలా. దేవుడు, పరలోకమందున్న దేవుడు చూశాడు. సమాధానం ఎవరి ద్వారా ఇవ్వాలా అనుకున్నాడు. అందుకనే యెషయా గ్రంథం 9:6లో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాయబడి ఉంటుంది. ఆ సమాధాన కర్తయగు అధిపతిని ఈ లోకానికి పంపించాలనుకున్నాడు. ఎవరిని? యేసు ప్రభుకి ఎన్నో పేర్లు ఉన్నాయి. అనేక పేర్లలో ఒక పేరు ఏం పేరంటే సమాధాన ప్రభు.
ఏం పేరమ్మా? సమాధాన ప్రభు, సమాధానకర్త అధిపతి. ఆయనని ఈ లోకానికి పంపించాడు. ఆయన లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఎవరెవరికి శాంతి లేదు, ఎవరెవరికి సమాధానం లేదు, ఎవరెవరు కన్నీళ్లతో ఉన్నారు, ఎవరెవరు గుండెలు పగిలిపోయి ఉన్నదో వాళ్ళందరినీ చూశాడు. చూసి వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకున్నాడు. బాగా గమనించండి. ఎవరైనా డబ్బులు అడిగితే ఇస్తున్నారా? అప్పు అడిగితే ఇచ్చేస్తారా? అప్పు అడిగితే డబ్బులు ఇచ్చేస్తారు, నగలు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, వాకిలి ఇస్తారు. లేకపోతే నీకు కావాల్సింది ఏమడిగినా ఈ లోకంలో అన్నీ దొరుకుతుంది. ఈ సమాధానము, శాంతి అనేది ఎవరి దగ్గర దొరుకుతుంది? ఎక్కడన్నా అంగడిలో దొరుకుతుందా? నాటార్ అంగడిలో దొరుకుతుందా? చిల్లర అంగడిలో ఎక్కడైనా సంతలో దొరుకుతుందా? ఎక్కడ దొరకదు, ఎక్కడ ఇవ్వరు. ఒకవేళ ఈ లోకంలో ఎక్కడ నీకు దొరకదు. కాబట్టి అందుకని ఎవరు ఇవ్వాలంటే ఇది సాక్షాత్తు దేవుడే ఇవ్వాలా. హల్లెలూయా. ఎవరు ఇవ్వాలా? మనుషులకి దేవుడే ఇవ్వాలా. ఎందుకనగా మనుషులను కలగజేసింది ఆయన, మనుషులను పుట్టించింది ఆయన, మనుషులను పంపించింది ఆయన. మనుషులను ఈ లోకానికి పంపించినటువంటి మానవులు ఈ పరిస్థితిలో ఉంటే దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా నా జనులకి, నా ప్రజలకి ఈ శాంతిని, ఈ సమాధానాన్ని ఇవ్వాలా అనుకున్నాడు. అందుకనే ఆయన లోకానికి వచ్చిన తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. దయచేసి ఆ మాట మనం చదువుదామా? 14:27 చదువుదాం నాన్న. 14లో 27వ వాక్యం. యోహాను సువిశేషం 16వ అధికారం 27వ వచనం వాసికలం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. గట్టిగా చెప్పలు కొట్టి, గట్టిగా వెళ్ళారు కరంగల తట్టి. హల్లెలూయా. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. బాగా గమనించారు. ఫస్ట్ ఏమి ఇస్తానన్నాడు? శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. మరలా ఇంకొక మాట ఏమంటున్నాడు? నా శాంతినే ఇస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో నాకు చెప్పాలి మీరు. దేవుడు సమాధానకర్త అన్నాడు కదా. ఆయన ఎంటున్నాడంటే ఆయన శాంతిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. అది ఆయనది. శాంతి అనేది ఎవరిది? దేవునిది. కనుకనే అది దేవుని దగ్గరే ఉంది. అందుకనే నా శాంతి అన్నాడు. అందుకనే ఆయన చెప్పడం అంటే ఎందుకు నా శాంతిని మీకు అనుగ్రహిస్తానన్నాడంటే పక్కనే వెంటనే ఇంకొక మాట అంటున్నాడు. లోకం ఇచ్చినట్టు కాదు. చదువునన్నా. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించాను. అంటే లోకం కూడా ఏమి ఇస్తుందంట చెప్పాలి మీరు. కాదు నాన్న, కొంచెం ఆగు. ఏమంటున్నాడు? లోకం కూడా ఏమి ఇస్తుందంట? ఏదో చెప్పండిమా. లోకం కూడా ఏమి ఇస్తుందంట? దేవుడే, యేసుప్రభు చెప్పింది. అది ఎంత ఇస్తా ఉంది? ఎంతసేపు ఇస్తా ఉంది? నువ్వు సినిమాకి వెళ్తే 3 గంటల సేపు నీకు నెమ్మది, మందు తాగితే మత్తున్నంత వరకు నీకు నెమ్మది, ఆ బాధలన్నీ మర్చిపోయి మళ్ళా తిరిగి లేస్తే మళ్ళా బాధే, మళ్ళా సమాధానం లేదు. అంతేగా. ఒకవేళ వ్యభిచారం చేస్తా, ఒకవేళ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏదో మనశ్శాంతి కోసం చూడండి, ఇంట్లో కట్టుకున్న భార్య ఉన్నా, పిల్లలున్నా వదిలేసి ఇదిగో దొంగ తిరుగుతుడు, ఆ కొంపకి ఈ కొంపకి తిరుగుతూ, ఆ చెట్లు, ఆ పుట్లు, ఆ కైల కాడ, ఆ బావుల కాడ తిరిగేవాళ్ళు. ఎంతసేపు? అది కొంతసేపేగా. అంటే ఈ లోకం కూడా ఎంతో కొంత ఏమిస్తా ఉంది? శాంతి ఇస్తా ఉంది, సమాధానం ఇస్తా ఉంది. అయితే శాశ్వతంగా, నిరంతరంగా నీతో కూడా ఉండడానికి దేవుడు అనుగ్రహించే శాంతి నీకు కావాలి, నీ కుటుంబానికి కావాలి. అమ్మా దయచేసి ఎంతోమంది శాంతి అని పేరు పెట్టుకోండి. ఎవరన్నా ఉన్నారమ్మా శాంతి? అమ్మా దేవునికి స్తోత్రం. లేదు కాబట్టి సంతోషం. పేరేమో శాంతమ్మ, శాంతి. అయితే వాళ్ళ జీవితంలో లేనిదే శాంతిలే. సమాధానం అని పేరు పెట్టారు, సమాధానమే ఉండదు వాళ్ళకి. ప్రార్థన చేసి పెడితే సమాధానం, పేరేమో సమాధానమ్మ, అయితే సమాధానమే ఉండదు.
శాంతి ఉండదు. అందుకనే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ లోకములో సమాధానం లేని సమయమున సమాధానం చెప్పి ఊరికే పైకి కడుతున్నారు జనులు. అయితే నిరంతరము జనుల యొక్క గాయాలను కట్టాలి అని చెప్పి సాక్షాత్తు దేవుడు తన ప్రియకుమారుడిని యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకములోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, శాంతి మీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. హల్లెలూయా. నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్టుగా కానే కాదు అన్నాడు. హల్లెలూయా. లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వటం లేదు. లోకము నీకు ఇచ్చేది నిరంతరమైనది కాదు. ఏది ఇచ్చినా, మనుషులు ఇచ్చేది ఏది నిరంతరమైనది కాదు. ఈ లోకములో ఏ వస్తువులు ఇచ్చినా అది నిరంతరమైనది కాదని మాత్రం గుర్తుంచుకో. ఏదైనా దేవుడిస్తే అదే శాశ్వతమైనది, అదే నిరంతరమైనది, అది నీతో కూడా ఉండేటువంటిది. కాబట్టి దేవుడు ఈ రాత్రి నీకు లేనిది ఎవరిస్తున్నారమ్మా? దేవుడు చెప్పండి. యేసయ్య ఏమిస్తున్నాడు చెప్పాలి మీరు. ఏమిస్తున్నాడమ్మా? రైట్. నేను ప్రారంభంలోనే ఒక మాట అన్నాను, దేవుడు మిమ్మల్ని వట్టి చేతులతో పంపించడు అన్నాడా? కాబట్టి రైట్, వెరీ గుడ్. బాగా వినండి. మీకు వట్టి చేతులతో మిమ్మల్ని పంపించను అన్నాడు. ఇప్పుడు దేవుడు మీకు ఏమి ఇచ్చి పంపించబోతాడో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఏమిచ్చి పంపించబోతున్నాడు? అది ఆయన శాంతిని ఇచ్చి పంపించబోతున్నాడు. ఒట్టి శాంతి అనబాకండి, దేవుని అనగా యేసు ప్రభు శాంతమూర్తి. ఎవరు ఆయన? అంతగా ఆయన శాంతమూర్తి గనుక ఆయన శాంతినే ఈరోజు మీకు అనుగ్రహించి పంపించబోతున్నాడు. జనులు ఎందుకు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అసలు జనులకి ఎందుకు సమాధానం లేకుండా పోయింది, ఎందుకు శాంతి లేకుండా పోయింది? ఇది నా ప్రశ్న. మనిషి అన్న తర్వాత మనిషికి ఉండాల్సింది ఇదే. ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది అది? ఒక ఆయన అంటున్నాడు, అహంకారం, గర్వం నెత్తికెక్కి తలకెక్కి. రైట్, బాగా గమనించండి. 2 విషయాలు చెప్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ చెప్పలేను, మనకు టైంకి ముగించాలి కాబట్టి. 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఎందుకు మనిషిలో సమాధానం పోతుందంటే వాడు చేసే పాపం. ఏంటది? మనుషులు చేసే పాపము వలన మనశ్శాంతి పోతుంది. ఇప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మనశ్శాంతి చాలా ముఖ్యం. అది లేదంటే గందరగోళంగా ఉంటుంది, అల్లకల్లోలంగా ఉంటుంది, అల్లాడిపోతూ ఉంటాం, ఈ అలజడిగా ఉంటాం. నువ్వు నెమ్మదిగా ఉండవు. ఇంట్లో వాళ్ళని చూడు, నెమ్మది లేని వాళ్ళు నెమ్మదిగా ఉండరు, ఇంట్లో వాళ్ళని కూడా నెమ్మదిగా పెట్టరు. కాల్చుడు చూడండి, அவங்களும் நல்லா இருக்க மாட்டாங்க, வீட்டில் இருக்கிறவங்கள கூட என்ன பண்ணுவாங்க, ரொம்ப கலவரம் பண்ணி விட்டுருவாங்க. அவள்தான் వీడే రణకలమాకిడువాங்க. ఏమిలే, దుర్యోధనుడు భీముడే వాళ్ళలో కనపడతాడు, గద ఒకటే లేదు వాళ్ళ చేతిలో. దద్దిన్న దగద టన్ సోలాలు లేదు చేతులు, అంతే. ఇంట్లో అంత తాండవం ఆడేస్తారు. అవునా కాదా? ఏమైంది మా ఈ కొంపలో? ఇదిలే ఆ ఇంట్లో ఏముంది చూడు, ఈ ఇంట్లో ఏముంది చూడు, వాళ్ళు ఎట్లుండారు చూడు, వీళ్ళు ఎట్లుండారు చూడు, వాళ్ళ మొగుడు ఎట్ట చూసుకుంటారు చూడు, వాళ్ళ భార్యని ఎట్ట చూసుకుంటారు చూడు, ఆ పిల్లల్ని ఎట్ట చూసుకుంటారు, వాళ్ళు ఎట్ట చదువుతున్నారు చూడు, ఇవన్నీ చెప్పి నేను వచ్చాను చూడు, నేను పడినాను చూడు, ఈ కొంపలో నేను పడినాను చూడు, ఈ గుంటలో, ఏం బతుకో, ఏం జీవితమో, సస్తే బాగుంటుంది. ఇదే నీ డిసైడ్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎట్లుంటారమ్మా? చచ్చిపోవాలా అందరూ. ఇదే చచ్చే వాళ్ళందరూ, మరణించే వాళ్ళందరూ ఏమి లేకుండా మరణిస్తున్నారు చెప్పండి. మనసుకు శాంతి లేకుండా, మనసుకు నెమ్మది లేకుండానే చనిపోతున్నారు. ఈ బతుకొద్దు, ఈ జీవితం వద్దు, చచ్చిపోతే బాగుంటుంది. కారణము వాళ్ళు చేస్తున్న పాపం వలన మనుషులలో ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆ మనశ్శాంతి దేవుడిచ్చేశాడు. పుట్టేటప్పుడే దేవుడు తన శాంతిని తన పోలికలో తన రూపంలో మానవుని కలుగజేశాడు. కాబట్టి తన శాంతిని ఇచ్చాడు, తన నెమ్మదిని ఇచ్చాడు. ఆయన ఎట్టుంటాడో, ఆయనకేమి ఉందో అన్నీ మనకు అనుగ్రహించాడు. ఆయన గుణాతిశయాలన్నీ ఇచ్చాడు. నువ్వు పెరిగి పెద్దోడయ్యే చూడండి, మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై తంత్రములతో కల్పించుకున్నారని బైబిల్ వాక్యం చెప్తుంది. కనుక పెద్దవాళ్ళు తంత్రాలు కల్పించుకొని ఇష్టానుసారంగా పాపం చేయడం ప్రారంభించారు. ఎప్పుడే చూడండి, పాపము చేసే మనుషులకి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. కావాల్సింటే చూడండి, వాళ్ళు శాంతిగా ఉండరు, ఇతరులను శాంతిగా పెట్టరు. ఎందుకంటే బైబిల్ గ్రంథం కూడా
అదే చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి ఉంది, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అట. ఎవరంట బైబిల్లో? యేసు ప్రభువే. ఇప్పుడు వచ్చింది దానికే కదా, అది ఇవ్వడానికే కదా. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ బైబిల్కి అందరికీ తెలిసిందే, నేను అలాగే చెప్పేస్తాను అనండి. ఆమె యేసు ప్రభుని గురించి వినింది. సీమోను ఇంట ఉన్నాడని, ఆ యేసుప్రభు ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటికి వచ్చి, ఆ ఇంటిలో యేసుప్రభు ఉన్నాడని తెలుసుకొని ఆయన వెనకాల నిలబడి, దేవుని బిడ్డలారా, అలాగే ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు కన్నీళ్లతో ఏం చేసింది? బాగా తడిపింది. కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో ఆ పాదాలన్నీ తుడిచి అత్తరు పూసి, దేవుని బిడ్డలారా, విడవకుండా ఏం చేస్తోంది? ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటాం. మనందరికీ తెలిసిన సంగతి, రైట్. ఇలా వచ్చిన ఆమె పిలిచినటువంటి ఆయన యేసుప్రభుని విందుకు పిలిచాడే, విందుకు పిలిచిన ఆయన, ఎవరేమే? ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా, వ్యభిచారం చేసే స్త్రీ కదా. ఈ స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుంటా ఉంటే ఒక్క తందన్ని అక్కడ పరేయకుండా ఈమె ముట్టుకుంటా ఉంటే గమ్మునున్నాడే, ఈయన పరిశుద్ధుడు కదా, పవిత్రుడు కదా, ఏంటి ఈయన గమ్మునున్నాడే అని చెప్పి ఆయన తన మనసులో అనుకుంటే, వెంటనే సీమోను, సీమోను, నీతో ఒక మాట చెప్పాలన్నాడు. ఏం ప్రభువా? నేను ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కునేదానికి నీళ్ళు ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చాను, నా తల అంటి ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చాను, నన్ను ముద్దు పెట్టుకోలేదు. అసలు నాకు చేయాల్సిన పని ఏమీ చేయలేదు. అయితే ఈ సహోదరి వచ్చినప్పటి నుండి, వచ్చింది మొదలుకొని నన్ను విడవకుండా, నా పాదాలు విడవకుండా ముద్దు పెట్టుకుంటుంది. అనగా విస్తారమైన పాపం చేసింది. ఆయన విస్తారంగా నన్ను ప్రేమించింది. హల్లెలూయా. నన్ను ఏం చేసింది? విస్తారంగా ప్రేమించింది. కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడింది. ఆమెను చూసి యేసు ప్రభు చెప్పిన మాట, దయచేసి లూకా సువార్త, అందరూ ఒక్క మాట చదువుదాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 50వ వాక్యాన్ని దయచేసి చదువుదాం. 7వ అధ్యాయం 50వ వాక్యం. ఆమెతో యేసు ప్రభు చెప్పిన మాట బాగా గమనించండి. వచ్చిన ఆయన ఇవ్వాలి కదా, శాంతి ఇవ్వాలి కదా, సమాధానం ఇవ్వాలి కదా. వచ్చిందా? అందుకోసం కదా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానన్నాడు కదా. చెప్పిన ఆయన ఇస్తున్నాడా లేదా అని ఒక వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను మీకు. చదవండి నాయన. అందుకు ఆయన, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని నాయనా ఆ స్త్రీతో చెప్పాను. నాకు వినపడలేదు మా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆమెకి ఏమి ఇచ్చి పంపిస్తున్నాడమ్మా? సమాధానం ఇచ్చి పంపిస్తున్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? కాదు, పాపాలు ఏమై ఉంది? విస్తారమైన పాపము క్షమించబడింది. అటు తర్వాతనే సమాధానం ఇస్తున్నాడు. అంటే నీవు చేసిన పాపం వలన నీకేం పోయింది? ఏమి లేదంటే సమాధానం లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది. ఇప్పుడు బాగా గమనించండి, ఈమె బాగా అర్థం చేసుకునింది. మనకొక సమాధానకర్త యొక్క అధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన చెంతకు వెళ్తే నా జీవితంలో శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఎంతకాలం నేను ఈ పాపం వల్ల బ్రతికేది? ఎంతకాలం ఈ పాపిష్టి జీవితంలో జీవించేది? ఈ పాపపు బ్రతుకు వద్దు. నా పాపాలను క్షమించే యేసయ్య ఒక్కడున్నాడు. నా పాపములో నుండి విడిపించే దేవుడు ఒక్కడున్నాడు. నా పాపాలన్నిటికీ శాంతికరమైన దేవుడు ఒక్కడున్నాడు. 1 యోహాను 1వ అధ్యాయం. మన పాపాలకు ఆయన ఏమై ఉన్నాడో అక్కడ రాయబడింది. దయచేసి చదువుదాం. 1 యోహాను 1వ అధ్యాయం. నాన్న ఇది 2వ అధ్యాయం 2వ వాక్యం. నాన్న యోహాను రాసిన మొదటి పత్రికనైనా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. ఆయనే, ఆయన కూడా కాదు. బాగా గమనించాలి. అంటే ఇంకెవరు లేదు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అనగా ఉత్తరవాది అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఏ పాపములో ఉన్నావో, ఎటువంటి పాపం నిన్ను పట్టి పీడిస్తా ఉందో, ఏ పాపములో మునిగి ఉన్నావో
తెలిసి చేస్తున్న పాపాలు కావచ్చు, తెలియక చేస్తున్న పాపాలు కావచ్చు. దేవుని బిడ్డలారా, రహస్య పాపాలలో ఒకవేళ చిక్కుకొని ఉన్నావేమో, నీ భార్యకు తెలియకుండా పాపముల పడి ఉన్నావేమో, నీ భర్తకు తెలియకుండా పాపం చేస్తున్నావేమో. దేవుని బిడ్డలారా, నీ భర్తకు తెలియకుండా సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నావేమో, నీ భార్యకు తెలియకుండా సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నావేమో, అనేక మెసేజ్లు చేసుకుంటున్నావేమో, చాటింగ్లు చేసుకుంటున్నావేమో. మోసం చేస్తున్నావు భర్తని, భార్యను మోసం చేస్తున్నావు, పిల్లల్ని మోసం చేస్తున్నావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పాపములో ఉన్నంత కాలం నీకు ఏమాత్రం శాంతి ఉండదు, సమాధానం ఉండదు. నీవు సమాధానాన్ని వెతికినా అది నీకు దొరకదు. ఈరోజే నీ పాపాలన్నిటికీ శాంతికరమైన యేసయ్య ఉన్నాడు. యేసయ్య దగ్గరికి రా. దేవుని బిడ్డలారా, మనమందరము ఏ దేవుని బిడ్డలము, దూరంగా ఉంటున్న వాళ్ళు కానీ, దగ్గరగా వింటున్న వాళ్ళు కానీ, ఇది మా కేవలం దేవుని నమ్మిన బిడ్డలకు మాత్రమే కాదు, క్రైస్తవులకు మాత్రమే కాదు, ఆయన అందరికీ, ప్రపంచమంతటికి ఆయన శాంతికరమై ఉన్నాడు అని రాయబడింది. సర్వలోకమునకు, ఇంక చూడండి, మన పాపములకు మాత్రమే కాదు, ఇంకా సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు, లేకపోతే నిద్రపోడుస్తారు. అందుకే యేసు రక్తమే సర్వలోకానికి. చూడండి దేవుని బిడ్డలారా, మత ప్రచారం కాదు ఇది. మతాన్ని స్థాపించడానికి నా యేసయ్య రాలేదు. అమ్మలారా, అయ్యలారా, గ్రామ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడుగా పిలుస్తున్నాను. నీ ఇంటిలో సమాధానం లేదా? రా, యేసయ్య పిలుస్తున్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేదా? రా, యేసయ్య పిలుస్తున్నాడు. నీ హృదయంలో సమాధానం లేదా? రా, నా యేసయ్య పిలుస్తున్నాడు. నీ పాపములకు ఆయనే శాంతికరమై ఉన్నాడు. ఈ లోకములో ఎవ్వరు ఇవ్వలేరు. లోకం ఇవ్వదు నీకు శాంతిని, ఈ లోకం ఇవ్వదు నీకు సమాధానమును. లోకం ఎట్టి పరిస్థితులు ఇచ్చినా స్థిరమైంది కాదది. ఈ రాత్రి నీ పాపములో నుండి విడుదల పొందాలి. ముందుగా పాపములు క్షమించబడాలి. పాపం పోతే ఆటోమేటిక్గా సమాధానం వస్తుంది. హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడాలి, నీ పాపములో నుండి విడుదల పొందాలా, పాపములో నుండి తప్పించబడాలా, పాపములో నుండి మనమందరము రక్షించబడాలి. ముఖ్యంగా ఇది చాలా ముఖ్యం. ఇది ఎవరు చేయగలుగుతారంటే, నీ పాపాలు క్షమించడానికి ఒకే ఒక దేవుడు, యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయనే నీ పాపాలన్నిటికీ శాంతికరమై ఉన్నాడని చాలా తేటగా రాయబడింది, క్లియర్గా రాయబడింది. ఇంకెవరూ లేదు, ఇంకెవరూ కాదు అన్నది మీరు తేటగా బైబిల్ గ్రంథంలో మీరు అర్థం చేసుకోవాలి. అమ్మలారా, అయ్యలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు పాపానికి ముక్తి పలకండి. వద్దు, ఇంకెంతకాలం పాపంలోనే బ్రతుకుతుంటావు? ఇంకెంతకాలం పాపాన్ని చేస్తూ ఉంటావు? ఇంకెంతకాలం పాపంలో జీవిస్తూ ఉంటావు? ఎంతకాలం పాపాన్ని నీళ్ళలాగా తాగుతూ ఉంటావు? దేవుని బిడ్డలారా, అనేక మంది పాపాలు చేస్తూ 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 అనేక పాపాలలో మునిగి తేలుతూ అలాగే పాపంలోనే చనిపోయి, అలాగే మరణించి, అలాగే నరకానికి వెళ్ళిపోతుంటారు. వద్దు నాయన, పాపం వలన వచ్చు జీతము మరణము. ఎవరైతే పాపంలో ఉంటారో, అందుకని చెప్పేది, పాపం వలన సమాధానం పోతుంది. సమాధానం లేని దాని వలన వెంటనే మనుషులు ఏం డిసైడ్ చేసుకుంటున్నారు? వెంటనే చచ్చిపోవాలనుకుంటున్నారు. కాబట్టి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నా కానీ, ఎట్టి పాపంలో ఉన్నా కానీ, అది ఎంత పాపమైనా కానీ, నువ్వు ఎంత ఘోరమైన పాపి అయినా కావచ్చు, దేవుడు ఈ రాత్రి నీ పాపాలను క్షమిస్తున్నాడు. హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. కొట్టచ్చు కదా చప్పట్లు. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. పాడదమ్మా, తెలిసిన పాటే కదా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా
వచ్చావంటే నీ చింతలన్నీ తీరిపోతుంది, నీ కష్టములు తీరిపోతుంది, నీ సమస్యలు తీరిపోతుంది, నీ బాధలు తీరిపోతుంది, నీకు నెమ్మది వస్తుంది. ఆ నెమ్మది ఆయన మాత్రమే ఇస్తాడు. కాబట్టి నీకు నెమ్మది పోయేదానికి మొదటిది ఎందువలనమా చెప్పండి? పాపం. ఎవరు మళ్ళా శాంతి అంటూ ఉండారే? నీ జీవితంలో నెమ్మది కోల్పోవడానికి కారణం ఏమి? ఎందువలన నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు చెప్పాల? పాపం. పాపం దూరంగా ఉంటే కావాల్సిందో చూడండి. పాపం ఏమీ లేదు, ఒక దొంగతనం చేసేసాయి, దొంగతనం చేసి ఎత్తిపెట్టేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అల్లాడుతూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. నువ్వేమైనా ఎత్తినావా అంటే నీకు లోపల ఎట్టుంటుంది? తెలిసిపోతుందేమో, నేనేమని తెలిసిపోతుందేమో. అడుగుతా, అమ్మో ఎట్లుంటుందమ్మా? బా ఏమిలా అంగడిలో ఒకవేళ పోయి అంగిలో ఏదైనా కొనుక్కొని 100 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు ఇచ్చి ఏదో కొనుక్కున్నావు, నువ్వు 200 ఇచ్చావని చెప్పి వాళ్ళు చిల్లర 100కు పైన ఇచ్చారు నీకు, వెంటనే జోబులు వేసుకొని వచ్చేస్తావు. నువ్వు కావాల్సింది చూడు ఎట్టుంటుంది అప్పుడు నీకు? బక్ 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 బక్. ఒకవేళ అడిగితే ఎట్లా, అడిగితే ఎట్లా తెలిసిపోతే అంట. ఒక్కటే ఆలోచించు, ఒకటే. మనము ఒక చిన్నదానికే అంత భయంకరంగా అల్లాడిపోతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే పాపములో పడుతున్నావో పాపము నీ జీవితంలో ఉన్న నెమ్మదిని దొంగిలించేస్తుంది. కాబట్టి నిన్ను పాపము చేపిస్తున్నవాడు ఒకడున్నాడు, వాడే సాతానుడు. ఆ సాతానుడే నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉండేది. ఆ దయ్యమే నీకు నెమ్మది సమాధానాన్ని దొంగిలిస్తూ ఉండేది. వాడికి పేరు దొంగ. వాడికి పేరు ఏం పేరు? దొంగ. కనుకనే నీ జీవితంలో నెమ్మదిని సమాధానాన్ని దేవుడే ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ విషయం నేను చెప్తాను, రెండవ కార్యము. రెండవది ఏంటంటే నీ జీవితంలో నీ నెమ్మది పోవడానికి మరొక కారణం ఒకటి ఉంది. ఏంటంటే రోగం. ఏంటది? రోగం లేకపోతే అనారోగ్యం. మన జీవితంలో శరీరంలో అనారోగ్యం వచ్చేసింది, రోగం ఉంది. రోగం ఉన్నప్పుడు మనము సమాధానంగా నెమ్మదిగా ఉండగలుగుతామా? నెమ్మదిగా పడుకోగలుగుతామా? కుదురుగా పడుకోగలుగుతామా? కుదురుగా తినగలుగుతామా? కాబట్టి నీ అనారోగ్యాలు వలన అనారోగ్యములో పడేటప్పుడు నీ జీవితంలో నెమ్మదిని కోల్పోతావు, సమాధానాన్ని కోల్పోతావు. అందుకు ఒక సహోదరుని బైబిల్లో మీకు ఉదాహరణగా చూపిస్తాను. ఇందాక పాపములో పడిన ఒక స్త్రీ ఎలా వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఎలా విడుదల పొంది సమాధానం పొందుకుని వెళ్ళిందో మీకు మొదటగా చూపించాను. రెండవ సహోదరుని చూపిస్తాను, రోగములో ఉన్న సహోదరి. ఆమె అదిగో 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ. ఇవన్నీ కూడా మీ అయ్యగారు బాగా చెప్పేసి ఉంటారు, అందుకే నేను క్లుప్తంగా అట్టే చెప్పేస్తాను, వినండి. 12 సంవత్సరాలుగా ఆ రక్తస్రావంతో అల్లాడిపోతుంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందట, అనేక డాక్టర్లు చూసింది, అనేక వైద్యులను చేసింది. ఉన్న డబ్బులు కనీసం 1 రూపాయి కూడా లేకుండా అయిపోయింది. మొత్తం వైద్యులకు ఖర్చు చేసి ఏమాత్రము కూడా స్వస్థత కొంచెమైనను దొరకకుండా పోయింది ఆమెకి. వైద్యం ఏమో చేస్తోంది 12 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలుగా? 12 సంవత్సరాలుగా. స్త్రీలుగా మీకు అర్థమవుతుంది అది ఆ బాధ ఏంటో. నలుగురిలో తిరగలేదు, ఇంట్లోనే కుదురుగా కూర్చోలేదు, నెమ్మదిగా ఉండలేదు. పరిస్థితి చాలా దారుణం. ఈ పరిస్థితిలో బాగా గమనించండి, చూడండి బైబిల్ గ్రంథంలో రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూసినప్పుడు, రక్తస్రావం కలిగిన వాళ్ళు రక్తస్రావం జరిగేంత వరకు వాళ్ళు కడగా ఉండాలి. కడగా ఉన్న రోజులందు వాళ్ళు అపవిత్రంగా ఉన్నారు. అలా అపవిత్రంగా ఉన్న వాళ్ళు నలుగురిలో కలవకూడదు, సాపు మీద కూర్చోకూడదు, ఏంటది ఆ పీట మీద కూర్చోకూడదు, ఇంట్లో ఉండకూడదు, బయట ఉండాలి. పాత నిబంధనలు పెద్ద నిబంధన. ఒకవేళ అపవిత్రంగా అయినది ఏదైనా వాళ్ళు ఏది ముట్టుకుంటారో ముట్టుకునిందంతా అపవిత్రం అవుతుందని బైబిల్ చెప్తుంది. ఇది పరిస్థితి. ఈ 12 ఏళ్ళు ఆమె పడిన అవస్థ కనీసం ఎవరికి కూడా రాకూడదు, శత్రువుకు కూడా. అంత నానా అవస్థలు పడింది. బైబిల్ తిప్పలు పడిందట ఆమె. ఏం పడిందట? చాలా తిప్పలు పడింది. డబ్బులు ఖర్చు అయిపోయాయి, డబ్బులన్నీ ఖర్చు అయిపోయింది. ఆరోగ్యం మాత్రం కుదరలేదు. శరీరంలో అనారోగ్యము రోజు రోజుకు పెరిగిపోతా ఉంది, ఎక్కువ అయిపోతుంది. ఇంకా బహుశా ఆమె అనుకుంటా ఉంది, ఇంకా నాకు ఈ రోగం కుదరదు, ఇంకా నేను బాగవ్వను, ఇలాగ నేను బాగయ్యే పరిస్థితి నాకు లేదనుకునేసి నిర్ధారణ చేసుకొని ఉండిందేమో. అయితే యేసు ప్రభుల గురించి వినింది ఆమె. హల్లెలూయా. ఎవరి గురించి వినింది?
యేసు ప్రభుని గురించి వినింది. విన్నటువంటి ఆమె యేసు ప్రభు దగ్గరికి పరుగు ఇమ్మీడియట్గా వెంటనే యేసు ప్రభు దగ్గరికి రావాలనుకునింది. ఎందుకు రావాలనుకునిందంటే ఈయన ఖచ్చితంగా నాకు స్వస్థతనిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నాకు నెమ్మదిని ఇస్తాడు, నాకు సమాధానాన్ని ఇస్తాడు, నాకు శాంతిని ఇస్తాడని ఎంతో నమ్మకంతో విశ్వాసముతో ప్రయాణమై వచ్చింది ఆమె యేసుప్రభు దగ్గరికి. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గర అనేక మంది ఉన్నారు. యూదులు కదా, పొడుగుగా ఉన్నారు, అంతమంది మగవాళ్ళే ఉన్నారు. ఆ జన సమూహంలో అనేక మంది వెళ్తున్నటువంటి వారిలో చూడండి, తోసుకొని వెళ్ళింది, నేరుగా వెళ్ళింది యేసుప్రభు దగ్గర. ఇప్పుడు తన సమస్యను చెప్పుకోలేని పరిస్థితి, తన బాధను చెప్పుకోలేని పరిస్థితి, తన వేదన చెప్పుకోలేని పరిస్థితి, తాను 12 సంవత్సరాలుగా కృంగిపోతున్న పరిస్థితి, కుమిలిపోతున్న పరిస్థితి. ఆలోచించండి, ఇప్పుడు పరిస్థితిని చేజారి విడుచుకోలేదు. ఏమనుకునిందంటే, మొత్తం నా సమస్య చెప్పకపోయినా పర్వాలేదు, నా యేసు ప్రభు యొక్క చెంగును ముడితే చాలనుకునింది. హల్లెలూయా. వస్త్రపు చెంగుని, ఆ చెంగు ముడితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను. ఆమె విశ్వాసం గొప్పది చూడండి, ఆమె నమ్మకం గొప్పది. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి ఆ నమ్మకంతోనే వచ్చింది, అన్ని పోగొట్టుకొని వచ్చింది. ఆమె జీరో, అన్నిటినీ టోటల్గా పోగొట్టుకొని, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, డబ్బు లేదు, ఆరోగ్యం కూడా బాగలేదు, మొత్తం శూన్య పరిస్థితి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు కూడా అలాంటి పరిస్థితులు వచ్చున్నారేమో. చేతిలో ₹1 లేదయ్యా, అనారోగ్యంలో వచ్చున్నానయ్యా, ఎన్నో వైద్యులను చూశానయ్యా, నేను కూడా బాగలేని పరిస్థితిలో ఉన్నాను. ఒకవేళ కుమిలిపోయి ఉన్నావేమో, కృంగిపోయి ఇక్కడ కూర్చొని ఉన్నావేమో. అనేక వైద్యులు నిన్ను టెస్ట్ చేసి నీకు పలానా రోగం అన్నారేమో, పలానా వ్యాధి అన్నారేమో. అయ్యో, ఈ వ్యాధి వలన నేను ఏమైపోతానో, ఇట్టే చనిపోతానేమో అని ఒకవేళ కుమిలి కూర్చొని ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఈ రాత్రి ప్రభు నీతోనే నేరుగా సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. మనుషులకు తెలియకపోవచ్చు కానీ నిన్ను பரலோகம் నుండి தேவாதி தேவடு చూస్తున్నాడు. என் இயேசு அருள்நாதர் இயேசு உன்னை நோக்கி கொண்டிருக்கிறார், உன்னை பார்த்து கொண்டிருக்கிறார். உன் సూనిలెల్లం కర్తర్ அறிந்திருக்கிறார். నీ పరిస్థితులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు, నీ స్థితిగతులు ఎరిగి ఉన్నాడు. నువ్వు మనుషులకి చెప్పి బాధపడి నీ మనుషులు ఎవరు నీ యొక్క కష్టాన్ని తీర్చలేకపోయారేమో, నీ బాధ తీర్చలేకపోయారేమో, నీ సమస్యను తీర్చలేకపోయారేమో. అయ్యా, మనుషుల దగ్గర నువ్వు పోయి చెప్పి నువ్వు విసుగు పుట్టిపోయి, వేసారి పుట్టిపోయి ఒకవేళ కూర్చొని ఉన్నావేమో. ఒకవేళ ఈ ప్రార్థనకి పోదామా వద్దా అన్న పరిస్థితిలో కూడా వచ్చి ఉండొచ్చు. నువ్వు వెళ్దామా వద్దా ఉండిపోదాం అనే పరిస్థితిలో కూడా వచ్చి ఉండొచ్చు. దేవుని సేవకుడుగా చెప్తున్నా, ఏ పరిస్థితులు వచ్చినా ఈ రాత్రి ప్రభువే నిన్ను తీసుకొచ్చాడు, ఇక్కడ నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు ఈరోజు రాత్రి. చూడండి, ఆ సహోదరి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి, వస్త్రపు చెంగును ముట్టింది. ముట్టగానే రక్తధార కట్టిందట. గట్టిగా జవలగొడి, గట్టిగా రక్తధార వెంటనే కట్టింది. యేసు ప్రభులో నుండి ప్రభావం బయలుదేరింది. యేసు ప్రభు విడుదల ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. యేసు ప్రభు దగ్గర ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నన్ను ఎవరో తాకారు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది. ఎవరు వాళ్ళు అంటే పేతురు ఇమ్మీడియట్గా, ఏంటయ్యా ఇంత జన సమూహాలు ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు రాపిడి జరుగుతూ ఉంది, ఏదో తాకుంటారు, నువ్వు ఏంటి ప్రత్యేకంగా? లేదు, ఒక ప్రత్యేకమైన ఒక తాకిడి అది. కాబట్టే నాలో నుండి ప్రభావం వెళ్ళి వాళ్ళని స్వస్థపరిచి ఆ వ్యక్తి ఎవరు నా దగ్గరికి రావాలా అంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే సాక్షిగా ఉండాలా, సాక్ష్యం చెప్పాలి అందరి ముందర. ఆమె వణుకుతూ వస్తుంది, భయపడుతూ వస్తుంది. ఎందుకు భయం, ఎందుకు వణుకెందుకు? ఎందుకంటే పలానా పరిస్థితి, పలానా స్థితిలో ఉండి జనాల మధ్యకి రాకూడదు, పురుషుల మధ్యలోకి రాకూడదు, అసలు తాకూడదు. చూడండి, ఎందుకంటే లేకపోతే రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి. ఆయన వణుకుతూ వచ్చి చెప్పింది, జరిగిన సంగతి అంతా చెప్పేసింది యేసు ప్రభు దగ్గరికి. అందుకు వెంటనే కుమారి అన్నాడు. ఏమని పిలిచాడామని? కుమారి. మార్కు సువార్త దయచేసి చదువుదాం, 5వ అధ్యాయం 34వ వాక్యం. ఆమెతో యేసు ప్రభు చెప్పిన మాట చదువుదాం. కుమారి. నాయన మార్కులో 5:34 మా. అందుకు ఆయన కుమారి, మామూలు కాదు నేను ఒక చల్లంగా పిలిచినట్టుండా, చిన్న రీ ఉందా పెద్ద రీ ఉందా? అట్లా, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నువ్వు ఏం గలదాని వెళ్ళాలా? సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అక్కడ
ముందు ముందు స్త్రీకి దేని వలన సమాధానం లేదు నాన్న? చెప్పాలి మీరు. పాపం వలన సమాధానం. ఫస్ట్ పాపాన్ని క్షమించి ఏం చేశాడు? సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్త్రీకి రోగం వలన సమాధానం లేదు కనుక అనారోగ్యంలో ఉంది కాబట్టి ఫస్ట్ ఆమెకి రోగము నుండి విడుదలిచ్చాడు. నెక్స్ట్ సమాధానం గల దానవైపొమ్ము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీకు కూడా అదే మాట సెలవిస్తున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సమాధానంతో వెళ్ళబోతున్నావు, సంతోషంతో వెళ్ళబోతున్నావు. నీకు లేనిది అదే, నీ కుటుంబంలో లేనిది అదే, నీ జీవితంలో లేనిది అదే. దేవుడు మాత్రమే దాన్ని ఇవ్వగలుగుతాడు. అది ఆయన దగ్గర ఉండండి మాత్రమే మనకు కలుగుతుంది. కాబట్టి ఈ రెండు విషయాలు, ఈ రెండు కార్యాల వలన దేవుడు మన జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడే సమాధానాన్ని అనుగ్రహించాడు. రైట్, బాగా గమనించాలి మీరు. ఇంకొక విషయం చెప్తాను, ఇంకొక విషయం చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు సమాధానాన్ని పొందుకున్న వాళ్ళు, సమాధానంగా ఉండవాళ్ళు ఏం చేయాలా? యేసుప్రభు చెప్పేటప్పుడు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నేను 5:9 నేను త్వరగా ముగిస్తాను. రైట్, 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఓకేనా? రైట్, ఇప్పుడు బాగా గమనించాలా. ఇంతవరకు ఏం విన్నారు? సమాధానాన్ని ఇచ్చేది ఎవరు? శాంతినిచ్చేది, సమాధానాన్ని ఇచ్చేది ఎవరన్నాను? దేవుడే. ఆ యేసు ప్రభువే ఇస్తాడన్నాను. ఇప్పుడు దేవుడు ఆ పనిని మనకు కూడా ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళి ఏం చేయాలా? ఎక్కడ సమాధానం లేదో వాళ్ళని వెళ్ళి సమాధాన పరచాల. వాళ్ళకి వెళ్ళి ఏం చేయాలి? మీరు చెప్పాలి. మీరు అంటే ఎవరు వెళ్ళి సమాధాన పరచగలుగుతారు? సమాధానంగా ఉండేవాళ్ళు మాత్రమే, సమాధానం పొందుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి ఇంకొకరిని సమాధానపరచగలుగుతారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఒకవేళ నువ్వే సమాధానం లేదనుకో, ఆ సమస్యను తీర్చేదానికి నువ్వు పోయావు సమాధానపరద్దామని. ఎలా సమాధానపరచగలుగుతావు? నాకే సమాధానం లేకుండా అల్లాడుతాను, నీకేడ చెప్పేదంటావా అనవా? దేవుని బిడ్డలు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా అనబడాలంటే సమాధానం పొందు. నువ్వు ఏ ఇంటికి పోయినా ముందు ఆ ఇంటికి ఏం చెప్పాలి తెలుసా? యేసుప్రభు చెప్పింది. ఏం చెప్పినాడమ్మా? ఎవరింట్లోనే అడుగు పెడితే ఏం చెప్పాలంట? వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, మీరు సమాధానంగా ఉండండి, షాలోమ్ అనాలంట. నువ్వు ఎప్పుడైనా పోతే మనం కానీ ఎవరింటికైనా ఏ కొంపకైనా పోయినామంటే అగ్గిపులు గీసి పెట్టేసి వచ్చేస్తాం, పుల్లలు పెట్టేసి వచ్చేస్తాం, గీసి పెట్టేసి వచ్చేస్తాం. మండాల్సిందే బగ 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 అని. ఏమిరా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ రచ్చకు పెట్టుకునేది పిల్లల్ని అడుగుతారు, వచ్చిందరా ఎవరైనా వచ్చారా ఇంటికి అని అడుగుతాడు. నాయన ఆంటీ వచ్చింది డాడీ అంటాడు. అవునా, అయిపోయింది లేరా. ఇంకా ఆ కొంపకి ఈ కొంపకి, ఆ ఇంటికి ఈ ఇంటికి పుల్లలు పెట్టే పనే. సమాధాన పరుస్తున్నారా? సమాధానాన్ని ఇస్తున్నారా? నీలో ఉండే సమాధానాన్ని అనేకులకు పంచుతున్నారా? దేవుని బిడ్డలారా, ఈరోజు తిరుపతి పట్టణం నేను ఎందుకు వచ్చానంటే మీకు సమాధానం ఇవ్వడానికి. దేవుడు సమాధానాన్ని నా ద్వారా మీకు సమాధాన పరచి వెళ్ళడానికి, ఒకరికొకరు అందరితో మనం ఎలా ఉండాలన్నాడంటే యేసు ప్రభు సమాధానంగా ఉండండి అన్నాడు. ఒకరితో ఒకరు ఎట్టుండండి అంటున్నాడమ్మా? సమాధానంగా ఉండండి. మీరు సమాధానంగా ఉంటూ అనేకులను సమాధానపరచండి. అప్పుడు మీరు నిజంగా దేవుని కుమారులు అనబడతారు, ధన్యులు అవుతారు, ఆశీర్వదించబడిన వారు అవుతారు. ఎవరినైనా పోయి సమాధానపరచావా నువ్వు? ఎవరికైనా శాంతిని ఇచ్చావా నువ్వు? కాబట్టి దేవుడిచ్చేదే కాకుండా ఇప్పుడు యేసు ప్రభు లేడు కదా, ఆ పని ఎవరికి పెట్టేసి వెళ్ళాడు ఇప్పుడు దాన్ని అంటే మనకిచ్చేసాడు. చెప్పాలి మీరు. ఎవరికిచ్చాడు? ఎవరు వాళ్ళు? సమాధానం పొందుకున్న వాళ్ళు, పాపం నుండి విడుదల పొందినవారు, రోగాన్ని నుండి విడుదల పొందినవారు మాత్రమే వారు సమాధానాన్ని పొందుకున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి చూడండి, ఏ ఇంటికి వెళ్ళినా నువ్వు పోతే సమాధానం. నువ్వు ఒకవేళ పెళ్ళికి పోయినావు, నువ్వు పోతే కొంతమంది పెళ్ళికి పోయి రచ్చలు, ఈవిడొస్తున్నాడంటే ఒరే వాడిని పిలవబాకండ్రా, పత్రికలు కూడా ఇవ్వబాకండ్రా వానికి అనేస్తారు. వచ్చి ఓ అని రచ్చలేసేసి వెళ్తాడు, గోల చేసేసి వెళ్తాడు. సావులు కొంతమంది పిలవరు. వచ్చినాడంటే ఏమంట, మాల వేయలేదంట, ఏమంట వాడు వచ్చేటప్పుడు పలకొట్టలేదంట, దీనికి గొడవ. వాడు వచ్చినప్పుడు డాన్స్ వేయలేదంట, దీనికి గొడవ. ఏంట్రా ఇది? నువ్వు వెళ్ళిన చోట సమాధానంగా ఉందా? కొంతమంది వీళ్ళు రాకుంటే బాగుంటుంది దేవుడా,
అని అనుకుంటుంటారు మనసులో. ఏం వస్తుందంటే ఏదో పెట్టేసి వెళ్తుంది. కొంతమంది బంధువులు వస్తారు, వచ్చి పెంట పెట్టేసి వెళ్ళిపోతారు, సమాధానం పరచరు. కాబట్టి మూడవ విషయం, సమాధానం పరిచే వాళ్ళుగా మనం మారాలా. హల్లెలూయా. మనమే సమాధాన పరిచే వాళ్ళుగా మార్చబడాలా. అది దేవుడు అనుగ్రహించేది. ఎవరైనా గొడవలు వేసుకుంటా ఉంటే ఇంకొంచెం ఏం చేయకూడదు, మండేదాన్ని కాస్త మండించకూడదు, వాళ్ళని సమాధానపరచాలా. వాళ్ళని మనం ఏం చేయాలంటే ఐక్యపరచాలా, వాళ్ళని ఏకపరచాలా. వద్దు అని చెప్పి ఆపి వాళ్ళిద్దరిని ఏం చేయాలంటే కాంప్రమైజేషన్ చేసి పంపించాలా. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డలారా, ప్రభు మాటలు మీరు విన్నారు. ఈరోజు దేవుడు మీతో సూటిగా మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడనే వాళ్ళు మాత్రం చేతులెత్తి చూపించండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడయ్యా. అలాగే లేచి నిలబడతారా? అలాగే లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. సమాధానం లేకుండా వచ్చాను, ఈరోజు కన్నీళ్లతో వచ్చాను, వేదనతో వచ్చాను, కృంగిన పరిస్థితుల్లో వచ్చాను. అయ్యా, నా పిల్లలు నా మాట వినడం లేదు. అందరు కళ్ళు మూసుకోనండి దయచేసి. అందరూ ఎవరెవరైతే సమాధానం లేదు అని అంటున్నారో వాళ్ళు మాత్రం ముందుకు రండి. దేవుని బిడ్డలారా, ప్రవచనంగా ప్రభు మాట్లాడాడు మీతో. నీ ఇంట్లో సమాధానం లేదు, నా దేవుడు చెప్పి పంపించాడు. భార్యాభర్తల మధ్యలో గొడవలు, రచ్చలు, అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ముందుకు రండి. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. అయ్యా, నాకు సమాధానం లేకుండా వచ్చాను అనేవాళ్ళు ముందుకు రావచ్చు. దయచేసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నా. అయ్యా, నేను పాపములో చిక్కుకొని ఉన్నాను, విడవాలన్నా విడిచిపెట్టాలన్నా నా వల్ల కాలేదు, విడిచిపెట్టలేకపోతున్నానయ్యా. కళ్ళు మూసుకోవాలి. వచ్చిన వాళ్ళందరూ అందరూ ఎవరిని చూడకండి, ఒక్కరినొకరు చూడకండి దయచేసి. అయ్యా, ఈరోజు నా శాంతిని మీకు ఇస్తానన్నాడు ప్రభు. హృదయాన్ని తెరవండి, మనసును తెరవండి. నాకు కావాలి ప్రభు. అది ఈ రోజు నుంచి ఆ నెమ్మది నాకు కావాలయ్యా. నా ఇంట్లో డబ్బు, ఆస్తి, ఐశ్వర్యాలు, అంతస్తులు వద్దు. అసలు చూడండి, ఏమి లేనివాడు రోడ్లో నెమ్మదిగా పడుకొని నిద్రపోతున్నాడు. నువ్వు ఇంట్లో మంచి ఇంట్లో ఫ్యాన్లో ఏసీలో పడుకున్నా నీకు నిద్ర రావడం లేదు. ఏం కారణం? కుటుంబంలో నెమ్మది లేదు, నీ పిల్లలు మాట వినడం లేదు కదా. ప్రభు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. రా ముందుకి. అయ్యా, నువ్వు ఎవరైనా కావచ్చు, దీన్ని దూరం నుండి వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, యేసయ్య నిన్ను రమ్మంటున్నాడు. దయచేసి వచ్చిన వాళ్ళు రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి యేసయ్యను పిలవండి. యేసయ్యా పిలవండి గట్టిగా. యేసయ్యా, ఇంకా బిగ్గరగా. యేసయ్యా, యేసు, యేసు చెప్పండి. యేసు పిలవండి, పిలవండి, గట్టిగా అరవండి. నా ప్రభు ఈరోజు నీకు శాంతిని ఇస్తున్నాడు, సమాధానం ఇస్తా. ఆయనే, ఇంకెవరు లేదు. ఆయన్నే పిలువు, ఆయన్నే పిలువు, ఆయన్ని నీ ఇంటికి పిలువు, నీ హృదయంలోకి పిలువు. పిలవండి, కేకలేయండి. యేసువే.